రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. చిన్నాన్న గారు ఫోన్ చేసి ఒకరోజు రేపు ఒకసారి రా అన్నారు. వెళ్ళాను. ఏం లేదు, నా షేర్ అమ్మేద్దాం అనుకుంటాను రా, ఎవరెవరో అడుగుతున్నారు వచ్చి, మరి నీకు ఇవ్వటం భావ్యం, ముందు నీకే చెప్తున్నాను, నువ్వు తీసుకుంటానంటే నువ్వు తీసుకో, నువ్వు తీసుకోను అంటే వేరే వాళ్ళకి ఇస్తా అన్న. అంటే నా దగ్గర తీసుకుంటాను, డబ్బులు ఎక్కడ ఉన్నాయండి, డబ్బులు లేవు కదా నా దగ్గర. డబ్బులుంటే ఆ రోజునే మీరు షేర్ పెట్టేవాడిని కదండి, మీరు వేరే ఇచ్చేసుకోండి అన్న. ఆలోచించుకొని నీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను, వారం రోజులు నువ్వు తీసుకోగలిగితే నువ్వు తీసుకో, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంటికి వెళ్ళిపోయాను. అదే ఆలోచన వస్తుంది, ఏం చేయాలి ఈ ఆఫర్ నెల అవు, దగ్గర డబ్బులు లేవు, మంచి ఆఫరు, మనం బిజినెస్ బాగా డెవలప్ చేసాం, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆలోచిస్తా అంటే మా ఆవిడ కనిపెట్టి, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తారు, ఏంటి ఏదో అన్యమనస్కంగా ఉన్నారు ఏంటంటే, ఏం లేదు మామూలే అన్నా. కాదు ఏంటో చెప్పండి అంది. అంటే అప్పుడు చెప్పా, ఇట్లా చిన్నాన్నగారు ఆయన షేర్ అమ్మేస్తున్నానని చెప్పారు, నన్ను తీసుకోమన్నారు. తీసుకోవచ్చు కదా అని తేలిక అని చెప్పాడు. డబ్బులు ఎక్కడోనే, డబ్బు లేకుండా ఎలా తీసుకుంటామన్నా. అంటే మా పుట్టింటాళ్ళు మాకు నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, అది అమ్మేద్దామండి. అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారా? మావిడ అంది. అనగానే నేను అన్నా, వద్దొద్దు, నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఆడపిల్లల ఆస్తి ముట్టుకోకూడదు అనేది నా పాలసీ. రేపు పొద్దున్న నేను బిజినెస్ సక్సెస్ అయితే అన్నీ బాగానే ఉంటాయి. సపోజ్ నేను ఫెయిల్ అయింది అనుకోండి నేను బిజినెస్లో, మా అమ్మాయికి ఇచ్చిన ఆస్తి కూడా లేకుండా పాడు చేసాడు. కనీసం 5 ఎకరాల్లోనే ఉంటే తినడానికి ఇంత బజురు గింజలైనా వచ్చాయి అని అంటారు. ఎట్టి పరిస్థితులు నాకు వద్దు చెప్తే పట్టు కూర్చుని వద్దనే, సిన్సియర్గా వద్దని చెప్పా. అప్పుడు నన్ను కన్విన్స్ చేసింది మా ఆవిడ, మీకెందుకు, మీరు ఎవరు రావద్దు, నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను, మా తాతగారితో, అప్పటికి ఫాదర్ లేరు, ఆవిడ ఫాదర్ చనిపోయారు అప్పటికి, మా మదర్తోటి వాళ్ళతో అందరినీ మాట్లాడొస్తాను అని వెళ్ళింది. వెళ్ళగానే వాళ్ళు చెప్పగానే వాళ్ళు, దానికి ఏముందమ్మా చేసుకోండి, మీకు ఇచ్చిందే కదా, అబ్బాయి బుద్ధిమంతుడు, బాగా బిజినెస్ చేస్తాడు, ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది, తీసుకోండి అని చెప్పి వారం రోజులు అమ్మేసి డబ్బులు ఇచ్చారు. అంత కాన్ఫిడెన్స్ అండి మీ మీద. ఆ వారంలో ఆయన తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసాం. ఆయన 35 షేర్ అయింది. ఆ 35 నేను కొనుక్కున్నా, నాకు 15 ఉంది వర్కింగ్, 50% షేర్ హోల్డర్. అంత గౌరవించిన మహాతల్లికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ సార్. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఏదైనా బిజినెస్ చేస్తాను అని అంటే అటొక మాట ఇటొక మాట ఉంటుంది, కానీ వెనక నేను ఉంటాను, మీరు ముందుకెళ్ళండి అని చెప్పేటువంటి వాళ్ళు మహాతల్లులు చాలా తక్కువ మందే చూస్తూ ఉంటాం మనం. రియలీ ఇన్స్పైరింగ్ అండి. అక్కడి నుంచి ఇక డే అండ్ నైట్ వర్క్ అంటే వర్క్ అట్లా తిరుగుతూ ఉండేవాడండి. మార్నింగ్ ఇంటి దగ్గర 9కి బయలుదేరితే భోజనం చేసి రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు 10:30, 11, ఒక్కోసారి 12 గంట కూడా అయ్యేది. అంత బిజినెస్ ప్యాషన్లో ఉన్న మీరు అంటే ఆ పిచ్చిలో మునిగిపోయి ఉన్నారు కదా, మొత్తం లోతంతా చూస్తూ ఉన్నారు ఆ కాలంలోనే. అంటే సోషల్ మీడియా కూడా లేని టైంలో 1 మ్యాన్ ఆర్మీ షో చేసుకుంటూ, మార్కెటింగ్ అయినా, సేల్స్ అయినా, అడ్వర్టైజ్మెంట్ అయినా అన్నీ మీరే. అలాంటి వ్యక్తి సినిమాల వైపుకి ఏ విధంగా వచ్చేసారు? ఇంటర్మీడియట్ వద్దు అనుకొని మానేసేసిన తర్వాత ఏం చేయాలో తెలియని ప్లేస్లో ఖాళీగా కూర్చున్నాం. కాలేజీలో చదువుకున్నప్పుడు నాకు కాలేజీలో కృష్ణ గారు ఒక క్లాస్మేట్, క్రాంతి కుమార్ గారు డైరెక్టర్, క్రాంతి కుమార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, రాజమౌళి గారు ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు, ఓకే, ఆయన ఒక క్లాస్మేట్, ముఖర్జీ గారు అని ఒక ఆయన క్లాస్మేట్, వీళ్ళందరూ సినిమా వాళ్ళం. ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యేవాళ్ళు. ఓకే, వచ్చాక కలిసాం అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు చాలాసార్లు అనేవారు, నువ్వు రావయ్యా మా సినిమాలో, కానీ అది వెళ్ళటం కుదరలా. చివరికి ఒక రోజున పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, మెడ్రాస్లో ఆంధ్ర క్లబ్ అని ఉందండి, చాలా పెద్ద ఫేమస్ అది, దాంట్లో నాటకాల పోటీలు అని చెప్పి వచ్చింది. దానికి సెక్రటరీ ఏమో మా ఊరు ఆయనే గుత్తా రామిరెడ్డి గారు అని డైరెక్టర్, ఆయన చటర్జీ గారు జాయింట్ సెక్రటరీ. మనాళ్ళదే కదా ఇది, మనం ఒక నాటకం వేద్దాం, మనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాం. అంటే అప్పుడు మా థాట్ అలా ఉంది. అనగానే మన నాటకం వేయాలి కదా, పదర్ని ఎవరైనా ఎలా చేయాలి అంటే, మా ఊర్లో ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు నాటకాలు రెగ్యులర్గా వేస్తారు. ఇట్లా మెడ్రాస్ పోటీలకు వెళ్దాం అనుకుంటున్నామండి, మేము ఒక నాటకం చేద్దాం అనుకుంటున్నాం, మీరు చెప్పాలండి అంటే. నాటకం ఇప్పుడు కుదరదు, అన్నీ కలిపితే 4 రోజులు కూడా టైం లేదు. నాటిక ప్లేలెట్ అంటే 1 అవర్ ఉంటుందండి, నాటకం అంటే 2 గంటల పైన ఉంటుంది. అందుకని పోలీసునో ప్లేలెట్కి ప్రాక్టీస్ చేసాం. అందులో పోలీస్ క్యారెక్టర్ అది, హీరో. 4 రోజుల్లో బాగా చేసాం. స్క్రూటినీ చుట్టానికి జడ్జెస్ వచ్చారు. మా వాళ్ళు వేసే నాటకం ఒకటి ఉంది, ఆ నాటకం ఈ నాటకం 2 స్క్రూటినీ చూపించిన తర్వాత కేవీఎస్ శర్మ గారని సీనియర్ యాక్టర్ ఉండేవారు, ఆయన వచ్చారు అప్పుడు. దానికి మోహన్ దాస్ గారు ఒక ఆయన వాళ్ళిద్దరు వచ్చి చూశారు. చూసిన తర్వాత మా చిన్నాన్న గారు అడిగారు ఆయన, ఏమంటే మా వాళ్ళు ఎట్లా వేశారు, బాగా వేశారు కదా అని అన్నాడు. అంటే నవ్వాడు ఆయన. చెప్పండి సార్ ఎలా ఉంది అన్నాడు.
అంటే నాటకం చాలా బాగా వేశారు, కానీ స్క్రిప్ట్ బాగోలేదు. అది అడ్వర్టైజ్మెంట్ ఇదిలాగా ఉంది. ఓకే. ప్లేలెట్ స్క్రిప్ట్ చాలా బాగుంది, కానీ పెర్ఫార్మెన్స్లు ఏం బాగాలేదు. అందరూ కొత్త వాళ్ళం, అవును. అందుకని 2 సెలెక్ట్ చేయట్లేదని చెప్పారు. బాగా డిసప్పాయింట్ అయిపోయాం. అప్పుడు ఆయన ఉత్తరం రాశారు రామిరెడ్డి గారు. అప్పట్లో సెల్ ఫోన్లు ఈ లేవు కదా, మామూలు ల్యాండ్ లైన్ మాత్రం ఉండేది. ఆయన లెటర్ రాసి, మేము ఇక్కడ నాటకాలు ఎంత బాగా చేసామో మీరు చూద్దరు కానీ రండి, 4 రోజులు ఇక్కడ వచ్చి ఉండేటట్టుగా రండి అంటే వెళ్ళాము అందరం. ఓకే. వెళ్ళి ఆ నాటకాలు చూసాం. అవి చూస్తే కళ్ళు తిరిగిపోయింది. మా అసలు సినిమాలు ఎందుకు పనికి వస్తాయి అన్న లెవెల్లో ఉన్నాయన్నమాట. సినిమాల్లో అన్నీ బిట్టుగా చేస్తారు, బాగోపోతే ఇంకోటేకి చేస్తారు. నాటకానికి ఏం కుదరవు కదా. అవును. స్టార్ట్ చేసిన కాడి చివరిదాకా అది 2 గంటలు అవని 3 గంటలు అవని నాన్ స్టాప్గా వేస్తారు. తప్పు చేసా అంటే మళ్ళీ సరిదిద్దుకోవడానికి కూడా ఉండదు. కానీ ఎక్కడ అలాంటి పోటీలకు వచ్చే నాటకాలంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, బ్రహ్మాండంగా చేస్తారు. అది చూసేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత అప్పటికేం బిజినెస్ సెటిల్ అవ్వలేదు కదా, ఏదో 2-3 నాటకాలు వేసి 2-3 చోట్ల పోటీలకు వెళ్ళాం. ఈ లోపల ఇది కుదిరింది. కాకపోతే అర్ధంతరంగా వదిలేయలేం కదా, అప్పటికి కొంత కమిటీ అయ్యి ఉన్నాయి కదా. అవును. అందుకని 7:30-8 దాకా ఆఫీసులో షాపులో ఉండి విజయవాడలో, అప్పుడు బస్సు ఎక్కి 9-9:30కి ఏలూరు వెళ్ళి, మా నాటక సమాజం ఏలూరు, ఓకే. నైట్ అంతా రిహార్సల్స్ చేసి అక్కడ మళ్ళీ తెల్లవారుజామున 5ంటికి బయలుదేరి ఇక్కడికి వచ్చే షాపులో కూర్చుని. అప్పటికి ఎంత సార్ మీ జీతం? 150కి వచ్చేసారా? 50% వాటాకు వచ్చేసారా? అప్పటికి రాలా. అప్పటికి ఇంకా రాలేదు. అబ్బే 100 రూపాయలు జీతం. ఆయన రిస్క్ చేసుకొని నాటకాలు జీతంలో ఉండగానే 100 రూపాయల జీతంలోనే. 150 కూడా అవ్వాలి అప్పటికి. ఓకే. ప్యారలల్గా ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? అంటే మనం నాటకాలు వేస్తున్నామని తెలిస్తే మా చిన్నాన్న గారు తిడతారు, ఏరా నీకు బిజినెస్ ఎంత ఇదిగా అప్పచెప్తే నువ్వు ఎన్ని సినిమాలు ఏంటి ఈ నాటకాలు కావాల్సి వచ్చినా నీకు అంటాడని. అందుకని రోజు బిజినెస్ అవర్స్లో బిజినెస్లో ఆయన ఫోన్ చేసినా టక్కమని మనం దొరకాలన్నమాట. దొరకలేదు ఎందుకంటే ఫోన్లో బయటికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే మన సమాధానమే ఉండదు. ఓకే. అందుకని నైట్ షాప్ క్లోజ్ చేసాక వెళ్ళేవాడిని, నాటకం చూసేసుకుని అక్కడ రిహార్సల్ చేసుకుని వచ్చేవాడిని. ఇక ఎప్పుడో నాటక పోటీలు ఉన్నప్పుడు ఆ పోటీలకు వెళ్ళేవాడు అనమాట. అంతవరకే. నేను మెడ్రాస్ వెళ్ళితే క్రాంతి కుమార్ గారు వాళ్ళు నన్ను ఫోటోలు తీయించి పెట్టారు అక్కడ. ఓకే. ఎవరో చెప్పారంటే క్రాంతి గారి ఆఫీస్లో ఒక కొత్త బైక్ చేశారంటే బాగున్నాయి అది అని. ఆయన ఫోటోలు తెప్పించుకొని చూసి ఈయన ఎక్కడున్నాడు పిల్లవాడిని అన్నారు. వెళ్ళేటప్పుడు అన్ని టేబుల్ మీద పెట్టుకున్నారు. తాత్యాన్ రామారావు గారు, కన్నప్ప గారు అని కెమెరామెన్, ఈ నట్లూరు పూర్చోదరావు గారు అని సీనియర్ ప్రొడ్యూసర్, చాలా సినిమాలు తీశారు అప్పటికి. వాళ్ళందరూ కూర్చున్నారు. రామారావు గారు అడిగారు, ఏమండి నాటకాలు ఏమన్నా వేశారా అన్నాడు. వేశానండి అన్న. ఏమేమి నాటకాలు వేశారా అనండి. పేర్లు చెప్పారు. మీరు అటు ఇటు నడవండి అని కానీ, లేకపోతే ఒక డైలాగ్ చెప్పండి అని కానీ అడగలేదండి. మా సినిమాలో హీరో మీరు. ఆ ముఖంలో తేజస్సు కనిపించడం వల్ల ఆగిపోయి ఉంటారు. హీరో అనేప్పుడు నాకు ముందు షాక్ అయ్యాను కొంచెం.